కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కావాలని కుట్ర పన్నారని, ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రేనని ఆరోపించారు పిన్నెల్లి. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పిన్నెల్లి విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఎన్ని వ్యాపారాలు చేసినా బ్రహ్మనాయుడుపై ఎలాంటి మచ్చ లేదని, అందుకే ఏపీలో బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేస్తే ప్రజలు నమ్మరు అనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై అరెస్టు చేయించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఒరిజినల్ జీవోలా కాదా అని వీళ్ళు చెప్తేనే ప్రభుత్వానికి తెలిసింది. వాళ్ళు ఎంక్వైరీ చేసి చివరికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీదనే ఈరోజు కేసు పెట్టేసేసి ఈరోజు రాజకీయంగా బ్రహ్మనాయుడు గారిని ఇరికించేసి కొంతమంది సునకాందం పొందుతున్నారు. ఎంతో దౌర్భాగ్యం అంటే ఈరోజు బ్రహ్మనాయుడు కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కేసు నమోదు చేయించి ఆంధ్ర పోలీసులు ఆయన కోసం ఎతికి అరెస్ట్ చేయాలని ఆలోచన చేసి కొన్ని టీములు కూడా ఆయన అన్వేషణ కోసం ఆయన వెంబడబడ్డారని అంటే ఎంతో దారుణంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంని కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా మ్యానిపులేట్ చేసి నడిపిస్తా ఉన్నాడో ఈరోజు అర్థమవుతా ఉంది. ఏమి ప్రమేయం లేని బ్రహ్మనాయుడు గారిని ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో చంద్రబాబు నాయుడు కనుసరణలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. ఇక్కడ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. అందరూ కొల్లుడై ఈ రోజు బ్రహ్మనాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అన్యాయంగా అక్రమంగా రాజకీయ కుట్రతోటి కొంతమంది అరెస్ట్ చేయించి జైలుకు పంపించి సునకానందం పొందాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు.